అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10వ తేదీన రైతుల ఖాతాలో డబ్బులైతే పడబోతున్నాయండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను. దాంతోపాటు మరో శుభవార్త కూడా ఉంది. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి. చాలామంది లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఇంకెవరికి చూపించదు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. దయచేసి లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూడండి, మనకి ఈ నెల 10వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు అనమాట. అందులో మొట్టమొదటిగా ఏ అయితే మహిళలకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో అది, అలాగే దీంతోపాటు 10వ తేదీన ఎవరైతే రైతులు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే అన్నదాత సుఖీభవ ఏవైతే 7,500 ఆల్రెడీ పీఎం కిసాన్ 2,000 విడుదల చేశారు, అవి ఖాతాలో కూడా పడుతున్నాయి. సో రాష్ట్రంకి వచ్చేటప్పటికి రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇవ్వాలి కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని 10వ తేదీన నిర్ణయించడమో, లేకపోతే 10వ తేదీన నిర్ణయించి 12వ తేదీన విడుదల చేయడమో లాంటిది అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకోమంటాం, కౌలు రైతు కార్డులకు అప్లై చేసుకోమంటాం అని అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో రైతులు ఎవరైనా సరే మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే పొలానికి సంబంధించినటువంటి 1B అడంగాలు మీరు సచివాలయానికి తీసుకెళ్ళినట్లయితే ఆ సచివాలయంలో ఉన్న సిబ్బంది మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టి అప్లై చేయడం అయితే జరిగింది అనమాట. ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా అందులో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో 10వ తేదీన మనకి నిర్ణయం రావడం జరిగిద్ది మ్యాక్సిమం. దీంతో వాలంటీర్లు కూడా జీతాలు పెరిగే అవకాశం ఉంది. వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకుంటా అన్నారు. ఆ వివరాలు కూడా మరి త్వరలోనే రాబోతున్నాయి. అవన్నీ వీడియో చేస్తున్నాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్లో ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.